జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులో తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను వారి గ్రామాలకే చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. బీర్పూర్లో నూతనంగా ప్రారంభమైన ఆరోగ్య కేంద్రం పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని వైద్య సేవలు సమర్థవంతంగా అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన వైద్యులు, సిబ్బంది, మందులు, వైద్య పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంఎండి చో, డాక్టర్ సుజాత, వైద్యులు, వైద్య సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ధ్రువందే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ధ్రువేణ హవిషాయञ्च బ్రహ్మణస్పతిః దమజన్నిత్యం వ్రజామిరణం హరి సర్వదా సర్వకాలేషాం ప్రాభవాయశామిందేవ ప్రాపయతు శ్రేయాయుద్ధం అదేస్సుదేవ్ ప్రజాపతిరణమేవ వామావస్తేన రుద్రశివావృణక్తధ్రువదోస్యాదవక్హి వీతయే గృణానావ్యదా యతే నారాయణాత్ రుద్రాయణాద్వాదశాదిత్యా రుద్రాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్ష కొంచెం కేవలం కాను ధ్రువందే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం నైశ్చరాస్కంధారయతా సార్ ఓకే వేదిక మీద ఉన్న గౌరవ సభ్యులందరికీ, ఎదురుగా ఉన్న ప్రజలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం అండి. సుమారుగా సంవత్సరాల క్రితం ఇక్కడ మనం ల్యాండ్ ఐడెంటిఫై చేసుకొని శంకుస్థాపన లక్ష్మణ్ కుమార్ గారికి, అలాగే శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ వచ్చేసి 23,240 ప్రజాప్రతినిధులకు, నాయకులకు, వివిధ డిపార్ట్మెంట్ వచ్చిన అందరికీ, హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో మరి ఈనాటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గౌరవనీయులు మార్కెట్ చైర్మన్ గారికి స్వాగతం. గౌరవనీయులు పిఎస్సి చైర్మన్ రామచంద్రరావు గారికి స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయులు సర్పంచ్ గారు, గ్రామ సర్పంచ్ గారు హరీష్ గారికి స్వాగతం. అదేవిధంగా డిపిఆర్ గారు లక్ష్మణరావు గారు, గౌరవనీయులు మండల్ స్వాగతం. గౌరవనీయులు డిపిఆర్ మిలింద్ సార్ గారికి స్వాగతం. గౌరవనీయులు మెడికల్ ఆఫీసర్ రాధా మేడం గారికి స్వాగతం. గౌరవనీయులు మండల్ కొద్దిగా సైడ్ జరగండి, కొద్దిగా సైడ్ జరగండి. ఓకే సార్. ఇయర్లో డిఫరెంట్ స్టేజెస్ లో ఇది మనం ఇటు సైడ్ వస్తూ ఉంటున్నప్పుడు చూస్తూ ఉన్నాం. ఒక 6 months పాటు మధ్యలో మనకి టైమ్స్ రాలేదని వార్ ఎఫెక్ట్ సంవత్సరాల టైంలో మనం కంప్లీట్ చేసుకొని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అత్యంత తొందరలోనే దీనికి సంబంధించిన ఎక్కువ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కూడా ఇక్కడ మనం వేరే మండల్స్ నుంచి కానీ లేకపోతే సబ్ సెంటర్స్ నుంచి కూడా డిప్లాయ్ చేస్తాం. సో ప్రజలందరికీ కూడా ఈ హాస్పిటల్ని, ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఇక్కడ జాగ్రత్తగా దగ్గర ఇక్కడ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఇట్లా కొన్ని రోడ్స్ వచ్చినాయి, ఇంకా కొన్ని మంజూరు కావాల్సినాయి. గౌరవ మంత్రి గారిని కొన్ని పంచాయతీరాజ్ రోడ్స్, R&B రోడ్స్ కొన్ని పూర్తి కావాల్సినవి కూడా పూర్తి చేసే విధంగా వారి సహకారం ఉండాలని కోరినాం. అట్లనే టెంపుల్ గురించి కూడా దాని ఎక్స్పాన్షన్ కు కొన్ని ఫండ్స్ కూడా రావాలని చెప్పి 25 లక్షలు రావాలని చెప్పి కోరితే వెంటనే నేను మాట్లాడతానని చెప్పారు. ఇవన్నీ కూడా వారు సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారితో మన జగిత్యాల నియోజకవర్గాల్లో వచ్చిన పల్లె దవాఖాలు కావచ్చు, ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావచ్చు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బ్రహ్మాండంగా చేసుకుందాం. మొన్ననే మంచిర్యాల నుంచి డాక్టర్స్ వచ్చింది. ఒక ప్రముఖ వ్యాపారస్తుని తన నుంచి వాళ్ళ లక్షపేట ఏరియా పెద్ద సెట్లు హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. వాళ్ళు అంటున్నారు మంచిర్యాల సెటిల్ అయ్యారు అంటున్నారు. వాళ్ళు లక్షపేట ఎక్కడికి వెళ్ళి అందరు పేషెంట్లు అంతా ఇటే వస్తున్నారు అని చెప్పి జగిత్యాల మొత్తం ఖానాపూర్ పేషెంట్స్ అంతా జగిత్యాల వస్తారు. జన్నారం పేషెంట్స్ అందరు కూడా జగిత్యాల వస్తారు. నిర్మల్ చాలా దగ్గర ఉంటుంది, అక్కడ మంచిర్యాల దగ్గర. అంటే మనం ఇప్పటికే ఒక డాక్టర్ స్ట్రెంత్ అనేది మనం అన్ని తీసుకొని 134 మంది డాక్టర్లతో చేసుకుంటున్నాం. ఇంకా కూడా మా వైద్య సిబ్బంది బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మా డాక్టర్స్ కూడా కోరుతాం, మొత్తం మీ సేవలు ఇంకా కూడా మెరుగుపరిస్తే బాగుంటుంది, ఇప్పటికే చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు మొదటి నుంచి కూడా చెప్తున్నా, ఈ ఆసుపత్రి మంత్రి గారి చేతుల మీదనే తప్పకుండా చేయాలని చెప్పి అదేవిధంగా చేయాలని అడుగుతాం. ఇప్పటికే ఘాట్ రోడ్ అయిపోతుంది, టెంపుల్ రోడ్ కూడా హ్యాండ్లో పెట్టే ప్రతిపాదన చేసాం. ఘాట్ రోడ్ అయితే ఖచ్చితంగా వచ్చింది. మరి ఇక్కడ మంత్రి గారు గౌరవని చెప్పి ఇంతకుముందు మా సర్పంచ్ గారు మా రామచంద్రనే గ్రామస్తులు కొడుతున్నారు. మండల కేంద్రం కాబట్టి ఊర్లో కూడా రోడ్ వైడింగ్ చేసి దాన్ని బీటీ రోడ్ చేయాలని చెప్పి అది కూడా మంజూరు చేయించాల్సిందిగా అందరి పక్షాన గౌరవ మంత్రి గారు కోరుతూ ఈ సందర్భంలో విలువైన వచ్చి వారి విలువైన సమయాన్ని ఇచ్చిన గౌరవ మంత్రి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాం. వైద్యం విషయంలో ఇక బాధ లేదు. నెక్స్ట్ కస్తూర్బా స్కూల్ వచ్చింది. అమ్మాయిలు చదువుకోవడానికి ఇక్కడ నుంచి దూరం పోవడానికి చాలా కష్టం ఉండేది. అద్దె బిల్డింగ్ లో జరుగుతున్నది. మరి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు నేను కూడా కోరినా కానీ ఏదన్నా మంత్రి గారు ఎప్పటికైనా మన పెద్ద అన్నలాగా వారిని కోరుతా ఉన్నా, తప్పకుండా దానికి నిధులు మంజూరు చేయించాల్సిందిగా సొంత బిల్డింగ్ కు కోరుతా ఉన్నా. ఈ మధ్య కాలంలో సారంగాపూర్, జగిత్యాల్, రాయకల్ వాటికి డబ్బులు వచ్చినాయి. మీరు కూడా ఒకటి చేయాల్సిందిగా కూడా కోరుతూ, మహిళా ఇక్కడ జూనియర్ కళాశాల ఉంది సార్, దీనికి కూడా మీర్పూర్ జూనియర్ కళాశాలకు ఒక కాంపౌండ్ కూడా నిధులు కావాలని చెప్పి కోరుతూ కూడా కొంత నిర్మాణం చేయాల్సి ఉంది. యోగితారాయణ మేడం గారికి చెప్పి అది కూడా చేయాల్సి కోరుతున్నాం. మండల విషయాలు తప్పటి మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ ఈ రోలబాగ్ ప్రాజెక్టు గురించి పూర్తి అవగాహన ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత బిల్లు దాదాపు 40 కోట్లు చెల్లింపజేసింది. దాదాపు పని పూర్తయింది. ఇక షట్టర్లు పెట్టే విషయంలో ఇప్పుడు అధికారులతో అక్కడ మీటింగ్ పెడుతున్నారు గౌరవ మంత్రివర్యులు. అదేవిధంగా ఫారెస్ట్ క్లియరెన్స్ లో మా పాత్రికేయ మిత్రులు ఉన్నారు. ఏదో వెనక ముందు ముంచట కాదు, ల్యాండ్ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ల్యాండ్ గౌరవ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత గౌరవ మంత్రి గారు మేమందరం కూర్చొని వేరే వేరే గ్రామాలలో రెవెన్యూ ల్యాండ్ మన దగ్గర లేదు, అంతా అటవీ ప్రాంతం, అటవీ పోతున్నది. 53,000 చెట్లు పోతున్నాయి. అటువంటి సందర్భంలో 200 ఎకరాలు మనం పోతారం శివార్లో ఎకరానికి 8 లక్షల చొప్పున తీసుకొని 16 కోట్లు చెల్లించడం జరిగింది. అట్లే ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే దానికి కూడా ప్రాసెస్ చాలా అయింది. ఆ విషయాలు కొన్ని మంత్రి గారు కూడా మాట్లాడతారు. ల్యాండ్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ రివ్యూ ఉన్నది రోలబాగ్ ప్రాజెక్టు మీద, అతి త్వరలోనే పూర్తవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కొన్ని రోడ్లు డబల్ రోడ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఘాట్ రోడ్ మనకు సింగిల్ రోడ్ ఇబ్బంది ఉంది. హ్యామ్ రోడ్డు రేపే హ్యామ్ రోడ్లకు భూమి పూజ పెద్ద ఎత్తున నల్గొండ ఉన్నది. మన మంత్రి గారి నల్గొండ ఇన్ఛార్జ్ మంత్రి అది ఘాట్ రోడ్ డబల్ రోడ్ మంజూరు వచ్చింది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా ఆశీస్సులు తీసుకొని స్వామివారి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రంలో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. పక్కనే ఉన్న లక్ష్మణ స్వామి దైవక్షేత్రాన్ని కూడా దర్శనం చేసుకొని మరి రాష్ట్ర మంత్రిగా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా 2009 నుంచి ప్రాంతంలో ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉన్న మన ప్రజలు చల్లగా చూసి ధర్మపురి ప్రజల యొక్క నమ్మకంతో ఆ లక్ష్మణ స్వామి ఆశీస్సులతో శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు నన్ను రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇచ్చిన సందర్భంలో పట్ట మరి ఈరోజు మంత్రిగా బాధ్యతలు తీసుకొని
ఈ మండలంలో మొదటిసారి అడుగుపెట్టిన సందర్భంలో ఒక మంచి ఒక కార్యక్రమం, ఆరోగ్యపరంగా ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, పెద్ద రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మెడికల్ హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారు మన మారుమూల ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఆరోగ్య ప్రాథమిక హాస్పిటల్కు ఇప్పుడు డిఎంఈహెచ్ గారు చెప్తున్నాం సార్, ఇంకా ఎక్విప్మెంట్ కానీ ఇతర సదుపాయాలు కానీ బెడ్స్ కానీ క్యాడర్ స్ట్రెంత్ కానీ అవన్నీ శాంక్షన్స్ కోసము వారు అడగడం జరుగుతుంది. తప్పకుండా జిల్లా మంత్రిగా మా జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ మన ప్రతిపాదన కూడా పంపించినట్టుంది ఇక్కడ దీనికి సంబంధించింది. నేను దీనికి సంబంధించిన ఏదైతే హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ మెడికల్ స్టాఫ్ కానీ నాన్ మెడికల్ స్టాఫ్ కానీ బెడ్స్ కానీ ఇంకా మెడికల్ పరంగా ఫార్మా పరంగా ఏది ఉన్నా కూడా నేను ముఖ్యమంత్రి గారికి మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మన జిల్లాకు సంబంధించినటువంటి మన నియోజకవర్గ జగిత్యాల అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలకు అన్ని వర్గాల ప్రజలకు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ సుమారు 1,58,00,000 ఇంత గొప్పగా నిర్మాణం జరిగింది. మరి ఇక్కడ బెడ్స్ కూడా మరి ఇక్కడ మా డిఎంఈహెచ్ గారు చెప్తున్నారు, డాక్టర్ గారు చెప్తున్నారు, మరి ల్యాబ్ కూడా చాలా పెద్దగా ఏర్పాటు చేసినాం సార్. మరి ఆ విధంగా సదుపాయాలు పరికరాల పరంగా ప్రభుత్వ పరంగా ఈరోజు అడ్వాన్స్గా వచ్చినటువంటి అనేక వైద్య పరంగా ఉన్నటువంటి ఏదైతే టెస్ట్ చేయాల్సిన ల్యాబ్ విషయంలో కూడా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏమైనా కూడా మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ క్రిస్టియానా మేడంతో మాట్లాడి సాధ్యమైన తొందరగా మన ప్రాంతానికి అన్ని విధాలా కూడా సదుపాయాలు ఏర్పాటు చేసే విషయాన్ని మర్యాద తీసుకుంటూ, మరి అదేవిధంగా ఇక్కడ దేవాలయానికి నరసింహస్వామి దేవాలయం దర్శనం చేస్తున్నప్పుడు చెప్పినారు, మరి ఈ ప్రాంతంలో దేవాలయం ఉందన్న ఒక 28 లక్షల పెండింగ్ బిల్ ఉంది, అది ఇప్పించి ఇంకా అభివృద్ధి చేయమన్నారు. తప్పకుండా రాబోయే గోదావరి పుష్కరాలు ఉన్నాయి, ఆ గోదావరి పుష్కరాలు స్పెషల్ ప్యాకేజ్లో ఆ టెంపుల్ అభివృద్ధి కోసం అన్న తప్పకుండా నేను శక్తి కొద్దీ నేను ఎండోమెంట్ మంత్రి గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి తీసుకొస్తానన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ